డాక్టర్ గారు, లైంగిక వ్యాధులకి గురైన వ్యక్తి జీవితాంతం ఈ వ్యాధులతో బాధపడవలసిందేనా? సాధారణంగా లైంగిక వ్యాధులు అనగానే మనం తెలుసుకోవాల్సింది ఒకటి గనేరియా, దానే సెగవ్యాధి అంటారు. సిఫిలిస్, దీన్ని కురుకుడు వ్యాధి అంటారు. తర్వాత షాంక్రైట్స్. సిఫిలిస్ అయితే ఒకటే పుండు పడుతుంది, షాంక్రైట్స్ అయితే రకరకాల పుళ్ళు పడితే నిప్పుకుంటాయి. సిఫిలిస్ పుండు నిప్పు ఉండదు, షాంక్రైట్ పుళ్ళు నిప్పు నిపిస్తాయి, రకరకాల ఈ నెంబర్ ఆఫ్ అల్సర్స్ ఉంటాయి, పుళ్ళు ఉంటాయి నెంబర్ ఆఫ్. తర్వాత గ్రాన్యులోమా ఇంగ్వేనర్ అంత ఎక్కువ ఉండదు, కానీ అంత పుండుగా పెద్ద పుల్లాగా కనపడదు. లింఫోగ్రామ్ ఎల్జీవి అంటారు, లింఫోగ్రామ్ ఇంజనీర్. తర్వాత హెచ్ఐవి కూడా సుఖవేళలోకి తీసుకొచ్చేస్తాం. హెర్పిస్ సింప్లస్ సుఖవేళలోకి వస్తుంది. క్లామిడల్ ఇన్ఫెక్షన్స్, ట్రైకోమోనియాస్ ఇన్ఫెక్షన్, ఇవన్నీ కూడా సుఖవ్యాధుల్లోనే లెక్కడతాం, సుఖవ్యాధుల్లో వస్తాయి. ఈ సాధారణ దాదాపు సెక్స్ ద్వారా ట్రాన్స్మిట్ అయ్యే డిసీజ్ ఏంటంటే దాదాపు 50 రకాలు ఉన్నాయండి. సెక్స్ ద్వారానే వచ్చాయి. హెపటైటిస్ బి సెక్స్ ద్వారా వస్తుంది, హెపటైటిస్ సి సెక్స్ ద్వారా వస్తుంది, సెక్స్ ద్వారా కాకుండా కూడా వస్తుంది, సెక్స్ ద్వారా కూడా వచ్చేది. ఇతరత కూడా వస్తుంది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వస్తుంది, ఇంజక్షన్ ద్వారా వస్తుంది, ముద్దు పెట్టుకోవడంలో వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ సెక్స్ ద్వారా కూడా ఈ వ్యాధులు వస్తాయి. సెక్స్ ద్వారా కూడా వచ్చే వ్యాధులను కూడా అన్నీ కలిపితే ఇతరత వచ్చే పెద్ద పెద్దని వదిలిపెట్టి, ఇతరత్ర ఎలా వస్తాయని వదిలిపెట్టి సెక్స్ ద్వారా కూడా వచ్చేవని చూస్తే దాదాపు 50 డిసీజెస్ ఉన్నాయి. దాంట్లో మామూలుగా సెక్స్లో పాల్గొనే వ్యాధులు ఒక 5-10 దాకా మనం చెప్పుకోవాలి. దాంట్లో మనం చూసిన గనేరియా వ్యాధి కానివ్వండి, గనేరియా వ్యాధి రాగానే వెంటనే గనేరియా సెక్స్లో పాల్గొన్న తర్వాత వెంటనే ఎజిత్రోమైసిన్ 1 గ్రామ్ 1000 మిల్లీగ్రామ్స్ వేసుకుంటే ఆల్మోస్ట్ ఒక్క ట్యాబ్లెట్తోనే ఆ వ్యాధి పాల్గొనే ఒకవేళ గనేరియా వచ్చింటే వెంటనే తగ్గిపోతుంది ఎజిత్రోమైసిన్. లేకపోతే ఇంకా యాంటీబయాటిక్ ఏదైనా వాడుకోవచ్చు, ఇతర యాంటీబయాటిక్స్. ఒక ఎజిత్రోమైసిన్ కదా ఏ రకాలు ఉంటాయి. ఆ రకంగా కానీ డాక్టర్ సలహా ఎవరు సొంత వైద్యం చేసుకోకూడదు అని గుర్తుంచుకోండి. ఊరికి ఏ మందులు వాడవచ్చో అనే చూసుకోవాలి. డాక్టర్ రాస్తారో చెబుతున్నా కానీ డాక్టర్ సలహా మీద వాడుకోవాలి. ఎజిత్రోమైసిన్ ఒక సింగిల్ డోస్తో 1000 మిల్లీగ్రామ్స్, మామూలుగా ఇది 500 మిల్లీగ్రామ్స్ per గ్రామ్స్ చొప్పున 3 బెళ్ళు ఉంటాయి. ఎజిత్రోమైసిన్ సాధారణంగా అమ్మే మార్కెట్లో అమ్మేవి 500 మిల్లీగ్రామ్స్ వల్ల 3 బెళ్ళు ఉంటాయి. కొంచెం వెంటనే 1000 తరకాల 500 కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇది గనేరియా అంటే సెగ వ్యాధి అంటారు. ఎందుకంటే మనం గనేరి వెంటనే నిర్లక్ష్యం చేస్తే 2వ రోజుకి యూరిన్ మంట పడడం, మాట్లాడి రావడం, మూత్రం చీములా రావడం జరుగుతుంది. 2వ రోజుకి 3వ రోజుకి మూత్రం చీములాగా వస్తుంది. అంతేకాక 2 వారాలు పాల్గొనే అది మొదటి రోజునే వెంటనే ఆ సెక్స్లో పాల్గొగానే అనుమానం ఉన్న వాళ్ళు వెంటనే ఎజిత్రోమైసిన్ 1000 మిల్లీగ్రామ్స్ వేసేసుకున్నట్లయితే ఆ వ్యాధికి గనేరియా ఒక్కటే అయితే మాత్రం అది ఒక్కటే, ఆ దెబ్బ ఒక్కటే అయితే మాత్రం ఆ ఒక్కటే ఉన్నట్లయితే అది నిరూపింపబడుతుంది. కానీ సుఖవ్యాధులు ఉన్నవాళ్ళు ఒక్క గనేరియా కాదు, గనేరియా సిఫిలిస్ ఉంటుంది, గనేరియా ఉంటుంది, గనేరియాతో పాటు హెచ్ఐవి ఉంటుంది, ఇలాగే శాంక్రైట్స్ ఉంటాయి. ఒకటే కాదు, రకరకాలు ఉంటాయి. అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాని ప్రకారం మందులు వాడుకోవాలి. అందుకే ఒకటే అనుకోకండి. ఒక సిఫిలిసే కాదు, ఒక గనేరియా కాదు, ఒక శాంక్రైట్సే కాదు, ఒక హెచ్ఐవే కాదు, వాళ్ళు అన్ని రకాల జబ్బులు ఉంటాయి హెచ్ఐవి ఉన్నవాళ్ళు. అందుచేత అన్నింటినీ జాగ్రత్త చూసుకుని వైద్యం చేసుకోవాలి. ఎప్పుడైతే సుఖవ్యాధులకి కంప్లీట్గా ట్రీట్మెంట్ చేసుకుంటారో తగ్గే వరకు వారం 10 రోజులు 15 రోజులు మొత్తం అంతేనండి కోర్సు పని చేసుకుంటారు, ఇంకా ఆ వ్యాధులు కంప్లీట్గా క్యూర్ అయిపోతాయి. చివరికి హెచ్ఐవి కూడా సెక్స్లో పాల్గొనండి 1-2 గంటల్లోనే హెచ్ఐవి అనే వ్యక్తితో ఎవరైనా సెక్స్లో పాల్గొనే వ్యక్తితో వాళ్ళు టినోఫరు ఎంట్రెస్మెంట్ ట్యాబ్లెట్స్ బిళ్ళలు వెంటనే 2 గంటలు 1 గంట 2 గంటలు 3 గంటల్లోగా ఒక బిళ్ళ వేసేసుకుంటే, టినోఫరు ఎంట్రెస్మెంట్ బిళ్ళ వేసుకుంటే వెంటనే దానికి ఫుల్ స్టాప్ పెట్టబడుతుంది. ఆ రకంగా 2 రోజులు వాడాలి, 28 రోజులు వాడాలి బిళ్ళలు. అంటే ఆ 25 రోజులు పడితే ఇక ఏమాత్రం దాంట్లో క్రిములు అవన్నీ చచ్చి కూర్చుంటాయి, పెరగదు. హెచ్ఐవి కూడా అయితే హెచ్ఐవి మాత్రం కోర్సు ఎంతకాలం వాడాలి? 28 రోజులు కనీసం వాడాలి, 28 రోజులు. హెర్పిస్ సింప్లిస్ మాత్రం అలా కుదరదు. హెర్పిస్ ఉన్నాయి, మందులు ఉన్నాయి, కానీ
మొట్టమొదటి రాగానే వాడితే చాలామందికి 50% కేసుల్లో రాగానే వాడితే మాత్రం హెర్పిస్ సింప్లిసిస్ వ్యాధి చాలామంది సగం 50% తగ్గిపోతుంది. కొంతమంది మాత్రం రిలాప్స్ అవుతుంటుంది. నెలకో 2 నెలలకో 3 నెలలకో 6 నెలలకు రిపీట్ అవుతుంది. వచ్చినప్పుడల్లా మందు వేసుకుంటారు. అలా కాకుండా కంటిన్యూస్గా ఒక 6 నెలల్లో సంవత్సరం వాడి కొంతమందికి లాంగ్ థెరపీ అంటాం. ఆ లాంగ్ థెరపీ కూడా కొంతమంది పెట్టాల్సి కొంతమందికి, అందరికి కాదు. లేదు వచ్చినప్పుడల్లా వాడుతుంటే వచ్చినప్పుడల్లా వారం 10 రోజులు బిల్డ్ వేసుకుంటే దానికి ఏసైక్లమైన బిల్డ్ వాడితే హెర్పిస్ సింప్లిసిస్ కూడా కంట్రోల్ అవ్వాలి. అంతే తక్కిన గనే చాలా ఈజీ కంట్రోల్ అవుతుంది. సిఫిలిస్ చాలా తెలియదు. సిఫిలిస్ ఒక ఇంజక్షన్ ఇస్తానండి. పెరిజిల్ ఇంజక్షన్ ఒక్కడే చాలా ఇంజక్షన్తో ఆ సిఫిలిస్ అయిపోతుంది ఒక్క ఇంజక్షన్తో. లేకపోతే డాక్సైకిల్ వాడుకుంటే సరిపోతుంది. షాంక్రైట్స్కి అలా యాంటీబయాటిక్ వేసుకోవడం అది ఆ రంగం మనం వాడితే అలాగే క్లామిడల్ ఇన్ఫెక్షన్కి, ట్రైకోమస్ ఇన్ఫెక్షన్కి వాడితే ఒక సింగిల్ డోస్తో ఇవన్నీ దాదాపు చాలా సుఖవ్యాధులు 1 రోజులో 2 రోజుల్లో 3 రోజుల్లో వారం రోజుల్లో పులిష్టం అవి లేకుండా పోతాయి. ఎవరైతే పూర్తి కోర్సు సరిగ్గా వాడరో వాళ్ళకే వ్యాధులు మిగిలి ఇబ్బంది పెడతాయి. వాటి వల్ల ఇబ్బందులు ఎలా వస్తాయి? ఆడవాళ్ళు అయితే గనేరియా ఉందనుకోండి, సరిగ్గా ట్రీట్మెంట్ వాడడం అనుకోండి, వాళ్ళకి ట్యూబులు బ్లాక్ అయిపోతాయి. దాంతో సాల్పెయిన్ చేస్తుంది, బూఫ్రైటిస్ అని వస్తుంది, పిఐడి ఇన్ఫెక్షన్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. అంచేది ఇప్పుడే సుఖవ్యాధులు అని అనుమానం వస్తే వెంటనే డాక్టర్ చూపించి వెంటనే మందులు వాడండి. కానీ బాధ కొద్ది బాధే కదా, తర్వాత చూపించుకోవాలి. అనుమానం వస్తే వెంటనే చూపించుకోండి, వెంటనే మందులు వాడండి. చక్కని మందులు ఉన్నాయి. మొదటి దశలో క్యూర్ అవుతుంది, మిగిలేక కాంప్లికేషన్స్ వస్తాయి. ఎందుకు కాంప్లికేషన్స్ తెచ్చిపెట్టుకోవాలి? ఇంత వైద్య శాస్త్రం ప్రగతి సాధించిన తర్వాత అంచేత ఎప్పుడు కూడా వ్యాధిని మొదటి దశలోనే దాన్ని అరికట్టేసేయండి, నిరోధించండి, నిర్మూలించండి. నిర్మూలించడం అయితే ఆ నిర్మూలించలేని ఏంటి? మనం ఇప్పుడు హెచ్ఐవి ఫస్ట్ అంటే పెరిగాక మొదటి దాన్ని కూడా 28 రోజుల్లో దాన్ని కంప్లీట్గా సున్నా చుట్టేస్తాం ఆ జబ్బు లేకుండా. హెచ్ఐవిని కూడా ఒక హెర్పిస్ సింప్లిస్కి మనం చెప్పలేము. హెర్పిస్ సింప్లిస్కి తక్కిన వాడినట్టు హెపటైటిస్ బి కూడా కొంతమంది వాడిని ఒక కష్టం అయిపోతుంది. సి కూడా ఇవ్వండి. కానీ ఏం సరే జాగ్రత్త ముందు మందులు పెడితే ఎన్నిటిలోనో మనం ఈ సుఖవ్యాధుల్ని మనం నిర్మూలించగలం, కొన్నిటి అరికట్టగలం, కొన్నిటికి ఏ రకమైన కాంప్లికేషన్స్ లేకుండా చేసుకోగలం. ఆ రకంగా హాయిగా జీవించగలం. అంచేత కాదు అయిన వరకు ఎప్పుడైనా అపరిచితులతో సెక్స్లో పాల్గొంటే మాత్రం తప్పకుండా కండోమ్ వాడడం ఏ బాధ ఉండదు, ఏ ముందు అవసరం లేదు. అపరిచిత వ్యక్తులతో కండోమ్ పెట్టి వాడితే ఏ జబ్బులు కరెక్ట్గా కండోమ్ తొలగండి. అలాగే ఆడవాళ్ళైనా సరే వాళ్ళకి ఉంటే వాళ్ళకి మగవాడికి రాకుండా ఉండాలనుకుంటే మగవాడికి కండోమ్ తొలగండి, అప్పుడు వాళ్ళు సేఫ్గా ఉంటారు. అలాగే ఆడవాళ్ళకి మగవాడిని వీడు కండోమ్ అటు ఇద్దరికీ ప్రొటెక్షనే. అదే కండోమ్ అనేది సుఖవ్యాధుల నుంచి ప్రొటెక్షన్, హెచ్ఐవి నుంచి ప్రొటెక్షన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.